మంచి కాపరి యేసు మన పాపమును సిలువలో మోసారే. అందరి జనులకు యేసుని ప్రేమను తెలియజేస్తామే. అడుగుడి ఇవ్వబడు, తట్టుడి తెరవబడు, వెతుకుడి తొరకుననే. యేసు వెతుకుడి తొరకుననే. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడైన యేసుప్రభు అంటున్నాడు, నేనే బాధని, శక్తిని, జీవాన్ని. ఇదిగో త్వరలోనే వస్తున్నాను. వాళ్ళ క్రియలకు తగ్గ ఫలితం నాతో వస్తోంది. కాలం సమీపంలో ఉంది. దేవుడైన యేసుక్రీస్తుని విశ్వసించండి. అప్పుడు నీవు, నీ ఇంట్లో వాళ్ళందరూ రక్షించబడుదురు. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యూ. మాస్టర్, ఓ టీ ఇవ్వండి. మామ అక్కడ చూడరా, మెంటలు వస్తున్నాడా? ఏం మాట్లాడకండి, చప్పుడు చేయొద్దు. ఏం నాయనా, త్వరగా వచ్చుచున్నారు అన్నావు, నువ్వు మాత్రం ఒంటరిగా వచ్చా? ఎక్కడా మీ యేసు కనబడ్డా? టీ ఖర్చు తగ్గుతుందని యేసుని అక్కడే వదిలేసి వచ్చినట్టున్నాడు. మీకు అసలు విషయం తెలియదు కదా, యేసు టీ అమ్మడానికి వెళ్ళుంటారా. రోజు పాడతారే, యేసు టీ అమ్ముతున్నారు, యేసు టీ అమ్ముతున్నారు. హలో, ఇలా రావయ్య ఇక్కడికి. ఏది ఆ పాట పాడతావే, ఓసారి పాడు. తమాషాగా మాట్లాడుతున్నారు బాబు. జీవిస్తున్నారు, యేసు జీవిస్తున్నారు, నా హృదయంలో యేసు జీవిస్తున్నారు. కష్టాల్లో నా తోడుంటారు, ఎల్లప్పుడూ యేసు జీవిస్తున్నారు. యేసు జీవించున్న దేవుడు. యేసు నిజమైన దేవుడు. యేసువే నిజమైన దేవుడు. పాపు ఎంతసేపు బాగానేగా మాట్లాడావు, అప్పుడే మొదలు పెట్టేశావా? ఇక నువ్వు ఒక్క మాట మాట్లాడడానికి వీల్లేదు. బయలుదేరు. గాడ్ బ్లెస్ యూ. రోజు ఉదయాన్నే కేకలు పెడుతూ ఉంటావు కదా, చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు నిన్ను కుక్కల బండి ఎక్కించేస్తాను. రే మామా, కుక్కల బండి అంటే గుర్తుకొచ్చింది. ఇంతకీ నువ్వు ఏ ఫ్లైట్ లో బయలుదేరుతున్నా? రేయ్, ఏదో ఫ్లైట్ కి క్యాష్ ఇస్తాను అని చెప్పారు, ఏమైందిరా? రే, నిశ్చితార్థమైన అమ్మాయిని వదిలేసి ఫారెన్ వెళ్తానంటున్నావు, నీకేమైనా పిచ్చా? రే, పని పాట లేకుండా ఎలా కాపురం చేయడం? దేంట్లో ఏముందిరా, అది తెలిసే కదరా అమ్మాయిని కట్టబెడుతున్నారు. ఇంటి అల్లుడుగా ఒక పెట్ డాగ్ లా ఉండిపోవచ్చు కదరా. మీ మామయ్య కోరుకునేది కూడా అదే కదా. ఇలా చూడు, నేను నిర్ణయం చేసుకున్నాను. సెల్వం అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాడు, లేదంటే వదిలేయండి, అంత నేను చూసుకుంటా. ఏంట్రా చూసుకునేది? వెళ్లేదేమన్నా బస్లోనా, వితౌట్ లో వెళ్ళడానికి? ఫ్లైట్ రా. సెల్వం, ఎలాగైనా పని దొరుకుతుంది కదా? అయ్యో, దీన్నే ఎన్నిసార్లు అడుగుతావురా? మరి వర్క్ పర్మిట్ అంతా? చెప్పాను కదరా, అవన్నీ నాదన్ సార్ చూసుకుంటారు. ఏయ్, నాదన్ సార్ నీకు ఎన్ని సంవత్సరాలుగా తెలుసు? రే, ఆయన ఇప్పుడు వస్తారు, నువ్వే వివరంగా అడిగి తెలుసుకో. అది కాదురా మామ, నేను ఇంట్లో ఎవరికి చెప్పకుండా వచ్చేసాను, కొంచెం టెన్షన్ గా ఉంది. తప్పకుండా పని దొరుకుతుంది కదా? వచ్చేసారు రా. నమస్తే సార్, వీడే నా ఫ్రెండ్ చంద్రు. హలో సార్. ఉద్యోగం గురించి వచ్చారు. ఉద్యోగం వచ్చిందా? ఎక్కడ జాయిన్ అయ్యారు? లేదు, ఇండియా నుంచి ఇవాళే వచ్చారు. మీ ఆఫీస్లో వేకెన్సీ ఉందన్నారుగా?
ఏంటి సెలవు నువ్వు ఎప్పుడు తీసుకురామని చెప్పాను, ఎప్పుడు తీసుకొస్తున్నావు? ఆ ఉద్యోగానికి ఇంటర్వ్యూ అయిపోయి అపాయింట్మెంట్ కూడా ఇచ్చేసాం. ఇలా అంటే ఎలా సార్? పని మీ కంట్రోల్లోనే ఉంది, మీ చేయి దాటి వెళ్ళదని చెప్పారు కదా సార్. చెప్పాననుకో, కానీ నిమిషానికి ఆఫీసులో రూల్స్ మారిపోతున్నాయి కదా. జూన్లో ఇంకో సెలక్షన్ ఉంది, అప్పుడు రండి చూద్దాం. నిన్ను నమ్మొచ్చని చూడు, నన్ను చెప్పించి కొట్టుకోవాలి. నాదన్ సార్ అన్నావే, చూసావా ఎలా ముంచేశాడో? ఇప్పుడు ఊరికి వెళ్ళడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. పెళ్లి నుంచి తప్పించుకున్నాను అనుకున్నాను, ఇలా నట్టేట్లో ముంచేశావు కదా. ఛా! ఇప్పుడేమైందిరా? ఇంకో ఇద్దరికి చెప్పుంచాను, అది చూద్దాం. ఒకవేళ ఏది దొరకలేదనుకో, నిన్ను మళ్ళీ ఇండియాకు పంపించే బాధ్యత నాది. సరేనా? పక్కన నా ఫ్రెండ్ రూమ్ ఖాళీగానే ఉంది. నువ్వు హోటల్ని వెకేట్ చేసి అక్కడొచ్చుండు. పొద్దున ఒక వాకిన్ ఇంటర్వ్యూ ఉందిరా, నేనే వచ్చి తీసుకెళ్తాను. గుడ్ మార్నింగ్. ఎవరు? మీరు చంద్రువే కదా? ఎస్, టెల్ మీ. నన్ను గుర్తుపట్టలేదా? నేను రూబర్ట్ని. లైలా కాలేజీలో కలిసి చదివాం. వాలీబాల్ టీంలో కూడా మన ఇద్దరం ఉండేవాళ్ళం. రండి, లోపలికి రండి. పొద్దున్నే చూశాను. రూమ్ నెంబర్ 7లోనే ఉంటున్నా. మిమ్మల్ని కలిసి మాట్లాడదామని వచ్చా. సారీ, నిద్రపోతున్న మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. ఇట్స్ ఓకే. యేసు గురించి మీకేమైనా తెలుసా? సత్యం గురించి మీకేమైనా తెలుసా? ఇది చెప్పడానికి నన్ను చూడడానికి ఇక్కడికి వచ్చారా? జస్ట్ 5 minutes ప్లీజ్. నేను ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోతాను. ఐఎమ్ లీవింగ్ ఇండియా టుడే. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టిన దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. ఆయన ఆశీస్సులు దక్కగానే దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. యేసు నిజమైన దేవుడు, జీవం ఉన్న దేవుడు. ఈ విషయం నమ్మడం మీకు కష్టంగానే ఉంటుంది. నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. వెరీ సింపుల్. జస్ట్ కళ్ళు మూసుకొని నువ్వు నిజమైన దేవుడివే అయితే నాకు అది నిరూపించి చూపించు అని మీరే ఆయన్ని అడిగి చూడండి. ఆయన ఖచ్చితంగా మీకు ప్రత్యక్షం అవుతాడు. యేసు పుట్టిన ప్రదేశం, మరణించిన ప్రదేశం ఈ రోజుకి ప్రపంచంలో ఒక సాక్షిగా మిగిలిపోయింది. ప్రపంచంలో ఏ మూలలో, ఏ జాతిలో, ఏ మతంలో పుట్టినా సరే మనం తేదీ రాసేటప్పుడు ఆయన మరణించిన విషయాన్ని ప్రస్ఫుటంగా రాస్తున్నాం. మురుగనికి ముందు, మురుగనికి తర్వాత, శివుడికి ముందు, శివుడికి తర్వాత, అమ్మవారికి ముందు, అమ్మవారికి తర్వాత అని ఎవరు చెప్పరు. కీము కీకి తర్వాత, క్రైస్తుకు ముందు, క్రైస్తుకు తర్వాత. దాన్ని మాత్రమే ఈ ప్రపంచం ఒప్పుకుంటోంది. ఆయనే నిజమైన దేవుడని చాలామంది ఇంకా అర్థం చేసుకోలేదు. సత్యం అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఆయనే సత్యం. ఆయన్ని సొంత రక్షకుడుగా అంగీకరిస్తే నిజమైన సమాధానం దొరుకుతుంది. ముక్తి అని చెప్తున్నారు కదా, మోక్షం లభించాలంటే మనకి ఆయనే దారి. మరణించిన తర్వాత కూడా ఒక జీవితం ఉంది. అదే నిత్య జీవితం. మనం రక్షింపబడాలంటే చెయ్యాల్సింది ఒకటే ఒకటి. మనం చేసిన పాపాలన్నింటినీ ఒప్పుకొని మన హృదయంలో ఆయన్ని అంగీకరిస్తే అలాంటి శాశ్వతమైన జీవితం మనకి తప్పక దక్కుతుంది. Will you please stop this nonsense? హాయిగా నిద్రపోతున్నామని లేపి డిస్టర్బ్ చేస్తున్నారే. మీకు కొంచెం కూడా సెన్స్ లేదా? నా కాలేజ్ మేట్, నా ఫ్రెండ్ అన్నారు కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా యేసుక్రీస్తు రక్షిస్తాడు, శోధిస్తాడు అని చెప్పడానికైతే మాత్రం దయచేసి ఇంకెప్పుడు రావద్దు. Will you please get out? ఐఎమ్ సారీ.
నిజమైన దేవుడివైతే వచ్చి నన్ను చూడు. ఎక్స్క్యూజ్ మీ, మిస్టర్ యువరాజ్ చంద్రు. యా, సార్, మా ఆఫీసు గుమ్మంలో ఈ పాస్పోర్ట్ చూశాను. రేపు దీన్ని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా నయం ఈలోపే మిమ్మల్ని చూశాను. పాస్పోర్ట్ జాగ్రత్త సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ పేరు? గాడ్. జరగదనుకున్నది జరిగినప్పుడు దేవుళ్ళ వచ్చావని చెబుతారు కదా, నేను దాని గురించి చెప్పాను. నా పేరు టైటస్. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఉన్నట్టుండి ఇండియాకి వెళ్తానంటున్నావు, ఉద్యోగం వదిలేసి వెళ్తానంటున్నావే. అక్కడ నేను ఎవరైనా బొట్టి పెట్టి పిలుస్తున్నారా ఏంటి? నన్ను ఆహ్వానించింది ఎవరో తెలుసా? నేను పూజించే దైవం. ప్రపంచానికి నిజం చెప్పమని ప్రభు చెప్పారు. నేను దాన్ని నమ్ముతున్నా. ఏంట్రా అది? పైన భగవంతుడు చెప్తున్నాడు, కింద నేను చేస్తున్నానని సినిమా డైలాగులు కొడుతున్నావు. ఆ దేవుడైనా వచ్చి నీ చెవిలో ఆర్డర్ వేస్తారా? నిన్ను నువ్వు ప్రేమిస్తున్నట్టే మిగతా వారిని ప్రేమించు అని ప్రభు చెప్పారు. కానీ సువార్త చెప్పడం అనేది ఆయన్ని అంగీకరించిన ప్రతి ఒక్కరి కర్తవ్యం అని చెప్పారు. ఏంట్రయ్య సువార్త? మతం అనేది మనిషి దేవుణ్ణి వెతకడం. సువార్త అంటే దేవుడే మనిషిని వెతకడం. ఆయన ఈ ప్రపంచంలో ఉన్న అందరినీ వెతుకుతున్నారు, నిన్ను వెతుకుతున్నారు. నాకు చేతులెత్తి మొక్కి మొక్కాల్సిన ప్రభువుని తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నావు సెల్వం. యేసు నిన్ను ప్రేమిస్తున్నారు. నువ్వు చేసిన పాపాలకి సిలువకి బంధింపబడి ప్రాణాలు పోగొట్టుకున్న అతనే నిజమైన దైవం అని నేను తెలుసుకున్నాను. ఎలాగో తెలుసా? ఆయన్ని అడిగే. నువ్వు అడిగి చూడు. జస్ట్ డూ ఇట్. గాడ్ బ్లెస్ యు సెల్వం. ఇదిగోండి చూడండి. ఇప్పుడు చంద్రుని ఏమీ అడక్కండి. తను తిరిగి రావడమే మనం చేసుకున్న పుణ్యం. ఏదో ఒక విధంగా తను తిరిగొచ్చాడు కదా, ఇప్పుడు తన పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి. ఈవిడ చెప్పింది కూడా కరెక్టే బావుగారు. తిరుత్తని మురుగను మనల్ని వదిలిపెట్టలేదు చూసారా? ప్రతి సంవత్సరం గుండు గీయించుకోవడం వృధా అయిపోయిందా ఏమిటి? చూసారా, అల్లుడు తిరిగొచ్చాడు. దీనికి మీ అమ్మాయి ఏం చెప్తోంది? తనేమంటుంది బావుగారు, అల్లుడు తిరిగి రావడం తనకి సంతోషమే కదా. అంటే నిశ్చితార్థం కుదిరిన రోజే పెళ్లి చేసేద్దాం అంటున్నారా? చూడండి, ఇరుగు పొరుగు వాళ్ళందరూ చంద్రు ఎందుకు ఊరికి వెళ్ళాడని అడుగుతున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేయండి. దేనికైనా చంద్రుని ఒక మాట అడిగితే మంచిదేమో. ఎందుకు బావగారు? పెళ్ళంటే ఇష్టం లేకే అబ్బాయి తిరిగొచ్చాడంటారా? వాడి సంగతి ఎలా ఉన్నా సరే, ముందు ఈయనకి సర్ది చెప్పలేకపోతున్నాను. ఇదిగోండి బావుగారు, పెళ్లి శుభలేఖ. ప్రూఫ్ ప్రింట్ చేయించి తీసుకొచ్చాను. మీరు చూసి ఓకే అన్నారంటే ప్రింట్ చేయడానికి ఇచ్చేస్తాను.
యువరాజ్, మీరు అబ్బాయిని కన్నవారు, అంత కంగారు పడవలసిన అవసరం లేదు. నేను ఆడపిల్లని కన్నవాణ్ణి, కంగారు పడక తప్పదు కదా బావగారు. లేవండి, నెమ్మదిగా. సారీ, మీకేం కాదు. సారీ, వాళ్ళని క్షమించండి. ఏవేంద్ర వీడికి? మీరు వెళ్ళండి, వెళ్ళండి. ఏమైందిరా, ఎందుకు ఆయన కొడుతున్నారు? ముందు నీకేమైందో చెప్పరా. ఆయన చెప్పింది నిజమని నాకు తెలిసింది. నేనే మీతో చెప్దాం అనుకున్నాను. యేసు మీ అంతని ప్రేమిస్తున్నాడు. ఏంట్రా, ఫారెన్ వెళ్ళేటప్పుడు బానే ఉన్నాడుగా, ఏమైంది వీడికి? పిచ్చేమైనా పట్టుకుందా ఏంటి? యేసువే ప్రాణం ఉన్న దేవుడు, నిజమైన దేవుడు, ఒకే దేవుడు. అడిగిన వారికి ఇస్తాడు, కోరిన వారికి ఇస్తాడు, వెతకండి మీకు కనిపిస్తాడు. యేసుని వెతకండి కనిపిస్తాడు. ఇది నేను ఎలా తెలుసుకున్నానో తెలుసా? జీసస్ లవ్స్ యు. చంద్రు, అవిశ్వాసికి అర్థమయ్యేట్టు చెప్పకపోవడం విశ్వాసి తప్పని బైబిల్లో చెప్పారు. నేను గ్రహించడానికి ముందే నాకు నిశ్చితార్థం అయిపోయింది. ఇప్పుడు నేను అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నానన్న బాధ నాకు లేదు. నేను ఒక క్రైస్తవునని చెప్పకుండా వదిలేశానే అనే బాధగా ఉంది. మీరు ఆవిడికి ఆ విషయం చెప్పుండాల్సిందే. పుట్టిన గడ్డ మీద సత్యాన్ని చెప్పడానికి వచ్చిన మీరు ముందు మీ కుటుంబానికి చెప్పుండాల్సిందే. మీ భార్యకే సత్యం చెప్పడానికి ధైర్యం లేని మీకు మిగతా వాళ్ళకి చెప్పే హక్కు లేదు. ఆ రోజు కూడా నేను మిమ్మల్ని కలుద్దామని రాలేదు. ఇండియాకి బయలుదేరే తొందర. 3వ నెంబర్ రూమ్లో ఉన్న నీ స్నేహితుడితో నా గురించి చెప్పు అని యేసు ప్రభు నాకు సూచిస్తూనే ఉన్నాడు. అందుకే వచ్చాను. అది వృధా కాలేదు. మీరు కూడా ఆ రోజు దేవుడి గురించి తెలుసుకొని అది మాత్రమే కాకుండా ఆయన మాటకి కట్టుబడి జీవిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా చెయ్యాలంటే పనులను వదిలేసుకోవాలనుకుంటున్నారు. అలా చెయ్యక్కర్లేదు. సత్యాన్ని ముందు మనం ఉన్న చోట చెప్పాలి. పనిచేసే చోట కూడా చెప్పచ్చు. బ్యాప్టిజం చేసి సరిగ్గా చర్చికి వెడుతున్నామని తృప్తి పడేవాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళ ఆత్మనే శుద్ధి చేస్తుంది. మిగతా ఆత్మలకి అది ఉపయోగపడదు. మీరు చెప్పింది 100% నిజం. నేను దీని గురించి బాగా ఆలోచించాను. సత్యం చెప్పేంతగా నేను పరిశుద్ధమైన వాణ్ణి కాను అని చాలామంది చెప్పడం విన్నాను. పరిశుద్ధం కావడానికి హద్దులు లేవు. ఆ వేదాంతమే మనల్ని పరిశుద్ధం చేస్తుంది. అది మాత్రమే కాదు, సువార్త అంటే ఆశీర్వాదం తాలకు తాళం చెవి. యు ఆర్ రైట్. చాలా మంది ఈ పని చేయడానికి టైం లేదని చెప్తున్నారు. కానీ నిజం చెప్పడానికి కేవలం 2 నిమిషాలు చాలు. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆయనే నిజమైన దేవుడని చెప్తే చాలు. అదే వాళ్ళ మనసులో క్రియను చేస్తుంది. సమయం లేదు అనుకునే వాళ్ళు ఎవరూ లేరు బ్రదర్. సండే క్రిస్టియన్స్ చర్చ్లో సర్వీస్ పూర్తవగానే మటన్ స్టాల్కి వెళ్లే గుంపు. ఇంకో విషయం తెలుసా మీకు? అవుట్ రీచ్ మినిస్ట్రీ. ఇలాంటి ప్రచారాలు చేయడానికి బయట ఊర్లకు వెళతారు. వాళ్ళు వెళ్లే ఊళ్ళోనే చాలా చర్చిలుంటాయి. ఆ చర్చిలు ఏం చేస్తాయి? దానికి కారణం వేరేం కాదు, సిగ్గు. మన ఊర్లో అది కూడా తెలిసిన వాళ్ళ ముందు చెప్పడానికి సిగ్గు. దేవుణ్ణి రుచి చూసినవాడు ఖచ్చితంగా సిగ్గుపడడు. అదే నేను చెప్తున్నాను. ఈ పనులు చేయడానికి దేవుడి కృప ఉంటే తప్ప ఒక్కడు ఇలాంటి ప్రచారాలు చేయడానికి తానుగా ముందుకు రారు. మీరు కూడా ధైర్యంగా వెళ్ళి ముందు మీ భార్యకి చెప్పండి. ఇక్కడేం చేస్తున్నారు? నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అయితే 1 నిమిషం ఉండండి. పెళ్లికి మా అత్త శ్రీలంక నుంచి వచ్చారు కదా, ఆవిడ తెచ్చిచ్చింది. కదుర్కామంలో ఉన్న మురుగురు గుడి ప్రసాదం అండి. ఇప్పుడు చెప్పండి. నాకు తెలుసండి మీరేం చెప్పబోతున్నారు. నాకు ఉద్యోగమే లేదు, దేన్ని నమ్మి నన్ను పెళ్లి చేసుకున్నామని అడగబోతున్నారు. అదే కదా?
మా నాన్నగారితో కలిసి వ్యవసాయం చూసుకుంటేనే చాలండి. నేను, మా నాన్నగారు, మా చుట్టాలు అందరూ మురుగుడిని పూజిస్తున్నామండి. మన ఊర్లో ఉన్న మురుగుడు గుడికి ఒకసారి మీరు రండి. మీ మనసులో ఉన్న భారం అంతా తగ్గిపోతుంది. అయ్యో సారీ అండి, మీరేదో చెప్పాలన్నారు కదా, చెప్పండి. నేను చెప్పేది విని నువ్వు ఆశ్చర్యపోకూడదు. నిశ్చితార్థం అయిన తర్వాత మీరు చెప్పా చేయకుండా ఫారెన్ వెళ్ళిపోతేనే నేను షాక్ అవ్వలేదు. ఎందుకు తెలుసా, నాకు మీ మీద కంటే మురుగుడు మీద ఎక్కువ భక్తి ఉందండి. దేవి, ఇప్పుడు సమస్య అదే. నేనొక క్రిస్టియన్. నువ్వు మురుగనని పూజిస్తున్నావే, నేను ఆయన కంటే యేసుక్రీస్తుని నమ్ముతున్నాను. నేను ఆయన్నే పూజిస్తున్నాను. దీన్ని నేను నీకు ముందే చెప్పకపోవడం నా తప్పే. ఇంకా చెప్పకుండా ఉండడం అంతకన్నా తప్పు. నువ్వు ఆశ్చర్యపోతావని నాకు బాగా తెలుసు. లేదు, నాకు ఎటువంటి ఆశ్చర్యం కలగలేదు. నేను దేవుణ్ణి పూజించను మీరంటేనే నేను ఆశ్చర్యపడిపోయేదాన్ని. నదీ నీరంతా సముద్రంలో కలుసుద్ది అంటారు. మీరు రండి బావగారు, హారతి తీసుకోండి. ఏమిటిది? ఈరోజు కృతిక, ఇప్పుడే పూజ పూర్తయింది. క్రిస్టియన్కి కృతికకు సంబంధం ఏమిటి? నిశ్చితార్థం తర్వాత కూడా నా కొడుకుని అడగాలి అని ఎందుకన్నావో ఇప్పుడే నాకు అర్థమైంది. బావగారు, మీరు ఏమంటున్నారో, ఎందుకు కోపడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఏమయ్యా, నీ కొడుకు మతం మారాడని నీకు తెలీదా? పిలవయ్యా నీ కొడుకుని. రే తమ్ముడు, అతను చేసిన నిర్వాకం ఈయంతో చెప్పవయ్యా. మన ఇంట్లో ఫంక్షన్కి వచ్చారు కదమ్మా, అప్పుడు మీ ఆయన ఉన్నాడే యేసు గురించి చెప్తానని అందరితో మాట్లాడారు. అది తెలుసుకున్న మా పెద్దనాన్న నిన్నొచ్చి మీ నాన్నగారిని అరిచెళ్ళారు. రే చంద్రు, వీళ్ళేమంటున్నారా? చెప్పరా, నోరు ముసుకు నుంచునుంటావే. నేను చెప్తాను మావగారు. ఇతను ఒక క్రిస్టియన్ అని పెళ్ళైన ఆ రోజే నాకు చెప్పారు. ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదమ్మా? చెప్తే పెళ్లిని మీరు ఆపేవారా? నేను ఆపి ఉండేవాణ్ణి. ఇప్పుడు మనలో ఎందుకు వితండవాదం? అల్లుడు, మీరే చెప్పాలి. ఊళ్ళో మా కుటుంబానికంటూ ఓ మర్యాద ఉంది. మీ మామగారు మా ఊళ్ళో మురుగన్ గుళ్ళో ధర్మకస్త. కావడి మోసే అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుని ఇలా సిలువ తీసుకుని తిరుగుతూ ఉంటే ఊళ్ళో జనాలు మమ్మల్ని చూసి ఏమనుకుంటారు? నువ్వు ఎందుకు నా బంధువుల దగ్గర యేసు గురించి మాట్లాడావు? మావయ్య, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను మిమ్మల్ని యేసుని పూజించండి అని చెప్పలేదు. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అని చెప్పాను. అంటే మా దేవుడు మమ్మల్ని ప్రేమించడం లేదా? మేము చెప్పుకోవడం లేదు, మీరు మాత్రం మైకి పట్టుకుని ఊరూరు తిరిగి చెప్పుకుంటున్నారు. ఉద్యోగం లేకపోయినా పర్వాలేదని నా కూతురు నుంచి చేస్తే నువ్వేమో ఇదిగో ఈ ఉద్యోగం చేస్తున్నావా? దేవి, నేనే తప్పు చేయలేదు. వాళ్ళతో మాట్లాడుతుండగా మీరేం మాట్లాడొద్దండి. మీ దారిని మీరు చూసుకోండి, నా దారిని నేను చూసుకుంటాను. మీకు ఆ రోజే నేను చెప్పాను.
నేను భరించలేకపోతున్నాను. దేవి, ఇందులో భరించలేకపోవడానికి ఉంది. నేను ఒక హిందూని. అయితే ఏంటి? మనిషివే కదా, నా భార్యవే కదా, ఈ ఇంటికి కోడలవే కదా. నేనంత పెద్ద నేరం ఏం చేశానో నిజంగా నాకేం అర్థం కావట్లేదు. ఏదైనా క్లబ్లో ప్యాక్ ఆడుతున్నానా, లేదా తాగి రోడ్డు మీద పడిపోయానా? మీరందరూ సిగ్గుతో తల దించుకునేంతగా నేనేం తప్పు చేశాను? ఒక కొట్లో టీ తాగినా కూడా ఆ కొట్లో టీ బావుందని మనం చెప్పడం లేదా? అలాగే ఇది కూడా. యేసు మంచివాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పాను. అందులో ఏంటి తప్పు? తప్పే అండి, తప్పే. మీరు వెళ్ళి చెప్పింది ఇంకొక టీ కొట్లో. మా కుటుంబంలో అందరూ పూజలు, పునస్కారాలు, వ్రతాలు, మొక్కులు అన్నీ చేస్తుంటారు. దీన్నే మా ఊర్లో మీరు చెప్పుంటే మిమ్మల్ని చంపేవారు. ఇప్పుడు నీకు అర్థమైందా నేను చెప్పే టీ కొట్టుకి నువ్వు చెప్పే టీ కొట్టుకి తేడా ఏంటో? అక్కడ కోపం, ఇక్కడ ప్రేమ. అక్కడ దెబ్బలాటలు, ఇక్కడ శాంతియుతం. నీలాగనే అంతని ప్రేమించు అని చెప్పింది యేసు ఒక్కడే. ఇదిగో చూడండి, ఏ అమ్మాయికైనా నా మొగుడు నాకు నచ్చినట్టే డ్రెస్ చేయాలి, నాకు నచ్చినట్టే భోంచేయాలి, నాకు నచ్చినట్టే ఉండాలని అనుకుంటుంది. మీకు నాకు నచ్చిన దేవుణ్ణి మీరు పూజించలేదంటే కూడా పర్వాలేదని నేను అనుకుంటున్నాను. కానీ నా ప్రాణమైన నా నాన్నగారిని మీరు అవమానిస్తే అది నా మొగుడైనా సరే ఖచ్చితంగా నేను కోట విస్తారము మనుషులు కొరవని యేసు బోధించనే. మనుషుని పట్టు పని మన బాధ్యత యేసు అన్నారే. మంచి కాపరి యేసు మన పాపమును సిలువలో మోసారే. అందరి జనులకు యేసుని ప్రేమను తెలియజేస్తామే. అడుగుడి ఇవ్వబడు, తట్టుడి తెరవబడు, వెతుకుడి దొరకుననే. యేసు వెతుకుడి దొరకుననే. ఇదిగోరా. ఏంటిది? నీకేరా. ఈ ఊర్లో మంచి చందనం దొరుకుతుందో లేదో, అప్పుడు అలర్జీ అది ఇదని అంటావు. ఏంటన్నా వేళాకులంగా ఉందా? మా మామగారు ఏదో తేలిక మాట్లాడితే మీరు కూడా ఆయనలాగే మాట్లాడుతున్నారా? వేళాకుళం కదరా, మొక్కుకున్నాను. నాకు గుండు కొట్టిస్తానని ఆయన ఇంటి మొక్కడం నీ బిడ్డల కోసమేరా. చూడు, అనవసరంగా ఏదో పెద్ద సమస్యని చేయకు. అదీ కాకుండా వాళ్ళ సొంత ఊర్లో వంశపారంపర్యంగా వెళుతున్న కులదైవం గుడని చెప్తున్నారు. మనం వచ్చింది కూడా అందుకే కదరా. నేనేం గుండు కొట్టించుకున్నానా? ఇదే నీ నిర్ణయమా? నాకిష్టం లేదు అన్నాను. నీకు నమ్మకం లేదని చెప్పు. అలా కూడా అనుకోవచ్చు. దేవుడు కల్పిస్తున్న ఒక కానుకని మేము అనుకుంటున్నాం. మళ్ళీ పెరుగుతుందన్న నమ్మకంతోనే కదా జుట్టును మనం కానుగ్గా ఇస్తున్నాం. దేవుడికి ఇవ్వడానికి ఖరీదైన వస్తువులు చాలా ఉన్నాయి నాన్న. దీంట్లో ఉన్న అంతరార్థం నీకు అర్థం కాదు. నీ ఉపదేశాలు నాకేం అక్కర్లేదు. నీ భార్య కోసం కాస్త త్యాగం చేయమంటున్నాను అంతే. సార్, పాకెట్ 10 రూపాయలు సార్, కొనుక్కోండి సార్. పొద్దున్నుంచి ఒక్కటి కూడా అమ్మలేదు సార్. నీకోసం కొంటాను. నీకు యేసు గురించి తెలుసా? నేను కూడా క్రిస్టియనే సార్. ప్రతి సంవత్సరం వేలాంగనికి వెళ్ళి గుండు కూడా కొట్టించుకుంటాను. క్రీస్తుని నమ్మిన వారు మాత్రమే క్రీస్తువులు. యేసుక్రీస్తు మాత్రమే ఏకైక దేవుడు. ఆయన మన నుంచి ఆశించేది మన హృదయాన్ని మాత్రమే. జుట్టునివ్వడం, ఆయన కోసం శరీరాన్ని బాధ పెట్టుకోవడం,
ఇవన్నీ ఆయనకు అస్సలు ఇష్టం ఉండవు. యేసుక్రీస్తువే నిజమైన దేవుడు. ఆ యేసుక్రీస్తుని మన దేవునిగా భావించి ఆయన చెప్పినట్టు చేస్తే చాలు. మనం ఎప్పుడు మరణించినా తప్పకుండా పరలోకానికి వెళతాం. ఉండు. దీన్ని చదివి చూడు. యేసు ఎవరు, ఆయన మన కోసం ఏం చేశారు, ఆయన మన నుంచి ఏం ఆశిస్తున్నారు అన్నీ తెలుసుకోవచ్చు. అది నీకు అర్థమైతే నువ్వు కూడా ఆయన గురించి ఓ నలుగురికి చెప్పు. ఆ ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తారు. చాలా థ్యాంక్స్ సార్. నానా వెళదామా? ఎరా, పబ్లిక్గా నువ్వు ఈ విధంగా ప్రచారం చేస్తున్నావే, నీకు సిగ్గుగా లేదు? నాకు సిగ్గేస్తోందిరా. ఏనానా, పబ్లిక్గా సారాయి అమ్ముతున్నవాడు, పాన్పరాగ్ అమ్మేవాడు, బ్లాక్లో టికెట్లు అమ్మేవాడు, వీళ్ళందరినీ మామూలుగా చూసే మీరు నన్ను చూసేందుకు నన్ను సిగ్గుపడుతున్నారు. చనిపోతే పరలోకానికి ఎలా వెళ్లాలో నేను మీకు చెప్తాను. అందుకు నేనెందుకు నన్ను సిగ్గుపడాలి? మావయ్య చూసారా? పెద్ద మనిషిలాగా తయారై వచ్చాడే. వీడి ఒళ్ళోనే వీళ్ళ నాన్నని కూర్చోబెట్టాలనుకుంటాను. ఏం చెప్తున్నారు మావయ్య? లోపలికి తీసుకువెళ్ళమ్మా, తెలుస్తుంది. చంద్రు గుండు గీయించుకోవడానికి ఒప్పుకున్నాడమ్మా. నానా, అతన్ని ఫోర్స్ చేయొద్దు. సెంధిల్కే గుండు కుట్టించేద్దాం. ఏంటమ్మా నువ్వు? అల్లుడే అంగీకరించి ఇక్కడ కూర్చున్నాడు, నువ్వేమిటి సమస్యలు అవతీస్తున్నావు? ఇలా చూడు, ఆయనే మనస్ఫూర్తిగా అంగీకరించి అక్కడ కూర్చున్నాడు. కావాలంటే అడుగు. లేదు, వద్దు నానా. ముందు మీరు లేవండి. దేవి, నువ్వు అనుకున్నట్టు ఆచారాన్ని మార్చడం కుదరదు. ఇది నా మొక్కు. పర్వాలేదు నానా, సెంధిల్ని కూర్చోబెట్టండి. దైవద్రోహం అవుతుందమ్మా. అదంతా ఏమి లేదు నానా. ఇతనికి బదులు సెంధిల్కి గుండు కొట్టించేద్దాం. దేవి, మీ నాన్నగారి మనసుని బాధ పెట్టద్దు. నేను గుండు కొట్టించుకుంటాను. అదంతా ఏం ఒక్కర్లేదు. ముందు లేవండి, లేవండి చెప్తాను. దేవి, నువ్వు రారా, కూర్చో. నాన్న రండి, సెంధిల్ మీ ఒళ్ళు కూర్చోబెట్టుకోండి. ఆయన కూడా తాతగారే, బావగారి ఒళ్ళో కూర్చోబెట్టు. ఏమిటితను? నువ్వు రారా. ఎందుకలా చేశావు? మీరు ఎందుకు దీనికి ఒప్పుకున్నారు? నీకోసమే. అందుకే నేను వద్దని చెప్పాను. ఇవాళ నా కోసం మీరు దీన్ని చేసి రేపు మీకోసం నన్ను బాప్తిసం తీసుకోమంటే మీరు మీరుగా ఉండండి, నేను నేనుగా ఉంటాను. దేవి, నువ్వు నా కోసం నిన్ను నువ్వు మార్చుకోనక్కర్లేదు. నేను క్రిస్టియన్గా మారతానంటే మీరు వద్దంటారా ఏంటి? అదే చెప్పాను కదా, అలా అని నువ్వు మారినా నా కోసం మారకూడదు. నువ్వు నన్ను హిందూగా మారమంటావు, నీకు మంచి జరగడం కోసం. నేను నిన్ను
క్రిస్టియన్గా మారమంటావు నీ మంచి కోసమే. డాడీ, మన గాడ్ ఎవరు నానా? జీససా, మురుగనా? నువ్వు నీలాగా నేను నాలాగా ఉందామని చెప్పావే, ఇప్పుడు మన బాబుకి ఏం సమాధానం చెప్తావు? మమ్మీ మీరైనా చెప్పొచ్చు కదా. మీ డాడీయే చెప్తారు, ఆయన దగ్గర అడిగి తెలుసుకో. పాపం అమ్మకు కూడా తెలియడం లేదు, అందుకే వెళ్ళిపోయారు. కానీ నాకు తెలుసు డాడీ, మన గాడ్ జీససే. దేవి, బాబుకు తాగడానికి కాస్త వేడినీళ్ళు పెట్టమ్మా. తీసుకొస్తానత్తయ్యా. ఉప్పు సరిగ్గా ఉందా చూడండి. పిల్లాడు ఏం చేస్తున్నాడు? ప్రేయర్ తాతయ్య. మనం భోంచేయడానికి ముందు కాసేపు ప్రార్థన చేసుకోవాలి. మనకు భోజనం ఇచ్చిన దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పక్కర్లేదా? అదేం లేదండి, బాబుకి స్కూల్లో నేర్పిస్తున్నారు కదా, దాని గురించి చెప్తున్నాడు. ఏ స్కూల్లో చదువుతున్నాడు? క్రిస్టియన్ స్కూల్లో చదివితే ఈ విధంగానే నేర్పిస్తారు. నేను చేర్పించేటప్పుడే చెప్పాను, మీ అమ్మాయి వెళ్ళలేదు కదా. అమ్మా, 4 స్కూల్స్ లో అప్లికేషన్స్ కి తిరిగితే ఆ స్కూల్లో మాత్రమే అప్లికేషన్ దొరికింది. ఏమీ తెలియకుండా మాట్లాడుకు. ఏమల్లుడు, ఆ 4 కూడా హిందూ స్కూల్లో చూడొచ్చు కదా. ఏ స్కూల్లోని దొరక్కపోయి ఉంటే? నానా, ఒకే ఒక అప్లికేషన్ క్రిస్టియన్ స్కూల్లోనే తీసుకున్నాం, అక్కడ మాత్రమే ఇచ్చారు. ఏం చేయమంటారు? అరే ఇలా చూడమ్మా, ఇప్పుడు అన్ని స్కూళ్లలోనూ తల్లిదండ్రుల జాతకాలు అడుగుతున్నారు. తండ్రి క్రిస్టియన్ అయితే హిందూ స్కూల్లో అడ్మిషన్ ఎలా ఇస్తారమ్మా? ఇందుకే ఇద్దరు ఏదో ఒకే దారిలో వెళ్ళండి అని చెప్తున్నాను. అలా వెళితే చదువు భవిష్యత్తు పాడవకుండా ఉంటుంది కదా. వీడు పాడైన చాలక వీడు కూడా చెడిపోవాలంటారా? ఇప్పుడు మీ సమస్య ఏంటి? మీదే సమస్య. అన్ని విషయాల్లోనూ నా కూతురు అడ్డొస్తున్నందు వల్లే ఈ సమస్యలు వస్తున్నాయి. మీకేంటి నాన్న బాధ? నేను క్రిస్టియన్ అని స్కూల్కి ఎలా తెలుస్తుంది? ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు తెలిసే తీరుతుంది కదా. నీ కొడుకు ఆ విషయాన్ని చెప్పొచ్చు. ఏదేమైనా సరే ఈ సంవత్సరం కానివ్వండి. ముందుగా ఒక మంచి హిందూ స్కూల్ చూసి వాడిని చేర్చడమే నా మొదటి పని. హిందూ స్కూల్ అయితే ఏంటి నాన్నా? మాసిలామణి, ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నాను. వ్యవసాయ పనులు అవి ఎలా ఉన్నాయిరా? నిన్నేరా చూడాలనుకున్నాను. పాత బాకీలన్నీ వసూలయ్యాయి. 2008లో రిటైర్ అయిన వాళ్ళు కూడా ఇచ్చేయమని జీవో వచ్చిందిరా. వెరీ గుడ్. ఈసారి నువ్వు పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చెప్పు, నేను కూడా వస్తాను. వీడెవడు? నీ మనవడా? స్కూల్కి వెళ్ళలేదా? తాతయ్య ఊరి నుంచి వచ్చాడని స్కూల్కి నామం పెట్టేశాడా? ఆ కడుపు మండని ఎందుకు రేపుతావులే. పిల్లాడికి టీసీ తీసుకుందామని వచ్చాను. ఏమైంది? సత్యమూర్తి, తెలియక ఒకడికి నా కూతుర్నిచ్చి మోసపోయాను. ఏమిట్రా నువ్వు అనేది? నీతో చెప్పడానికి నాకేమిటి సత్యమూర్తి? అల్లుడు క్రిస్టియన్ అట, నాతో చెప్పకుండా దాచిపెట్టారు. అరే పోరా, నేనింకా ఏమిటో ఏదో అని భయపడ్డాను. అమ్మాయిని సంతోషంగా చూసుకుంటున్నాడా? పక్కా తాగుబోతూ అమ్మాయిని హింసిస్తున్నాడు అంటే మనం మోసపోయాం అనుకోవచ్చు. చీటికి మాటికి కొట్టి నీ పుట్టిని పొమ్మని చెప్పేవాడు హిందూ అయితే సంతోషపడతావా ఏమిటి? మంచి అల్లుడు దొరకటమే ఈ రోజుల్లో చాలా కష్టం. న్యూస్ పేపర్ చదివినా టీవీ చూసినా సగం న్యూస్ మోసం చేసేవాళ్ల గురించే. ఇది కథ కాదు, నిజం. నే చెప్పేదంతా నిజం.
అల్లుడు మంచివాడైతే బిన్ లాడెన్ కొడుకైనా సరే వివాహం చేసేయచ్చు. అదే నా పాలసీ. అసలు సమస్య ఏమిటి? ఎందుకు టీసీ తీసుకుంటున్నావు? అదేమిటంటే వీడు చదువుతున్నది క్రిస్టియన్ స్కూలు, అందుకని. ఓయ్, ప్రేయర్ చెయ్యమని వీడికి నేర్పుతున్నారయ్యా. రేపు వాడి బాటికి వాడు యేసుక్రీస్తు బైబిలు చర్చ్ అని వెళ్ళిపోతే? యారా, ప్రేయర్ చేయటమే కదరా నేర్పిస్తున్నారు. ఏదో బాంబులు పెట్టడానికి ట్రైనింగ్ ఇచ్చి వాణ్ణేదో తీవ్రవాదిగా మార్చేస్తున్నట్టు భయపడిపోతున్నావే. సత్యమూర్తి, నీకు తెలుసు కదా, మన ఆఫీసులో ఆయుధ పూజ చేయడానికి నన్నే పిలుస్తారు. ఒకసారి ఆ పీటర్ నా చేతికి బైబిల్ ఇచ్చాడని విసిరి అవతల పారేసిన జ్ఞాపకం ఉందా? మర్చిపోకుండా 2 సార్లు నామం వేసేవాడిరా నేను. ఈ నామం రా, చూసావా? నీకు కూడా ఆ నామమే గుర్తుకొస్తోంది. అవర్ ఫాదర్, దో హార్ట్ ఇన్ హెవెన్, అలౌడ్ బి ద నేమ్, ద కింగ్డమ్ కమ్, దే విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్ హెవెన్. నేను పూర్తిగా చెప్పగలను. ఎలాగని అడుగుతావా? నా మనవడు నేర్పించిందే. ఈ స్కూల్లోనే వాడు చదువుతున్నాడు. గాడ్ ఈజ్ లవ్ అని చెప్తారే, అది యేసుకు మాత్రమే సరిపోతుంది. పక్కవాణ్ణి ప్రేమించి, శత్రువుని ప్రేమించి, అందరి మీద ప్రేమను వెదజల్లి, ఎవరైనా సరే క్షమించి చేరదయ్యి, పాపం చెయ్యొద్దు అని చెప్పింది యేసు. నిజమేనా? అది ఎప్పుడో చెప్పి చనిపోయారు అనేవాడు హిందూ. ఈ రోజుకి ప్రాణాలతోనే ఉన్నారని చెప్పేవారు క్రైస్తవులు. నేను చెప్పే విషయాలు కరెక్టా కాదా అది మాత్రమే ఆలోచించు. నీ మనవడు ఆదర్శవంతంగా పెరుగుతున్నాడా లేదా అది మాత్రమే ఆలోచించు. హిందూ స్కూల్లో జాయిన్ చేసినా కూడా అప్లికేషన్లో క్రిస్టియన్ తేదీనేనయ్యా రాయాలి. నాకీ విషయాలన్నీ ఎలా తెలిసాయా అని ఆలోచిస్తున్నావా? మా అల్లుడిగారి నాన్నగారే, ఆయన క్రిస్టియన్. ఆయన చెప్పే నాకు తెలిసాయి. ఒకరోజు ఏదో ఒక విషయం చెప్తానని చెప్పి నాకు యేసు గురించి చాలా చెప్పారు. దాని పేరే సువత్ర అని చెప్పారు. నాకు సువత్ర నచ్చిందో లేదో, అందులో ఉన్న విషయాలు మాత్రం నచ్చాయి. అలవాటైన చోటుని విడిచి కొత్త చోటుకి మారిస్తే వాడి మనసు బాధపడుతుంది, చదువు చెడిపోతుంది. యేసు మీద నీకు కోపం ఉంటే స్కూలు మార్చు. అల్లుడి మీదగాను కోపమైతే తనని ఇక్కడే చదవని వదిలేయి. నాన్నగారు, టీసీ తీసుకున్నారా? లేదమ్మా. బావుగారు లేరా? ఇద్దరు గుడికి వెళ్ళారు. అల్లుడు? ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఏమైంది నాన్నా? ఏం లేదమ్మా. మన సత్యమూర్తి లేడు, నాతో పాటుగా వర్క్ చేశాడు కదా, అనుకోకుండా కలిసాం. చాలాసేపు మాట్లాడుకున్నాం. వాడేమన్నాడంటే, మనవడి స్కూలు మార్చొద్దు, వాడి చదువు చెడిపోతుంది అన్నాడు. వాడు అడిగాడు చూడు ఒక్క ప్రశ్న, నీకు కోపం యేసు మీద లేక మీ అల్లుడి మీద అని. అదిరిపోయాను. సెంధిల్ని అక్కడే చదివిద్దామమ్మా. ఇంకేంటి, మీ నాన్నగారికి ఎవరి మీద కోపం? నా మీద లేక జీసస్ మీద? ఆయనకి ఎవరి మీద కోపం లేదు, ఊరికి బయలుదేరి వెళ్ళిపోయాడు. నేను జీసస్ గురించి ఎవరికైనా చెప్పాలనుకుంటే వెంటనే చెప్పేస్తాను. ఏదో ఒక రోజు అది వాళ్ళని ఆలోచించేలా చేస్తుంది. జీసస్ అంటేనే ఎవరూ తెలియని మీ నాన్నగారికి ఆయన గురించి వివరించాలనుకుంటున్నాను. 2-3 రోజులుగా ఆయనతో మాట్లాడాలని మనసులో తోస్తూనే ఉంది. హలో,
అలా బొమ్మలా నుంచోకుండా తొందరగా ఏదో ఒక నిర్ణయానికి రండి. ఏం చేద్దాం పెద్దనాన్న, మగ సంతానం ఉన్నది మీ రెండో తమ్ముడికే. వాడు పైకి వెళ్ళిపోయాడు. అందరం కూతురునే కదా కన్నాం. అందుకని కూతుళ్ళు కొరువు పెట్టగలరా ఏంటి? ఈయనకి కొడుకుతో సమానమైన వాడు మాసలమైన అల్లుడే కదా, అతనే తల కొరువు పెట్టడం న్యాయం. మన మదన్ మోహన్ మరదలు కొడుకున్నాడు కదా, అతను కూడా కొడుకు లాంటి వాడే, అతన్ని చేయమని చెప్పండి. అల్లుడు పెట్టచ్చు కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. మాసలో మడి చనిపోయింది అల్లుడి మీద దిగుతూనే. నోరు ముయ్యండి. ఏదో ఒక సమస్య లేవనైతే మాట్లాడకండి. ఆయన మీతో చెప్పి చనిపోయాడా? అల్లుడు ఒక క్రిస్టియన్, అది తెలుసా మీకు? మనం ఆశపడితే సరిపోతున్నా, అల్లుడు గారు ఒప్పుకోకర్లేదా? అది మీరు చెప్పకండి. ఆ మాట అల్లుడు గారిని చెప్పనివ్వండి. నేను చెప్తున్నాను కదా, ఈయన పెట్లో పెట్టి పూడి చేస్తానంటాడు. అతని తలరాత అదే కనుకైతే అనాథ శవంలాగా ఎవరో ఒకరు కొరువు పెడతారు. యేసును పూజించే వాళ్ళంతే. మనం అన్నిటికీ ముందుంటాం. పాడిని మోయడమో పెట్టిని మోయడమో మనకన్నీ ఒకటే, కానీ వాళ్ళు రారే. పాపం చంద్రు నాన్నం తలుచుకుంటేనే బాధగా ఉంది. రేపు ఆయన కూడా ఇదే గతి. నేనే తలకొరువి పెడతాను. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళండి. అందరూ కొంచెం ఆగండి. ఇందులో నాకు ఏమాత్రం నమ్మకం లేకపోయినా మీ అందరి కోసం ఈ కార్యక్రమం అంతా పూర్తి చేసి మీరు కోరుకున్నట్టుగానే మా మామగారికి తలకురివి కూడా పెట్టేశాను. ఇప్పుడు నేను ఊరికే చెప్పాలని ఆశపడింది దయచేసి విని వెళ్ళండి. క్రైస్తవుడు రాడు అన్నారు, ఆయన వస్తాడు. ఏదైనా అర్థమయ్యేది చేయాలి అంటే ఆయన తప్పక వస్తాడు. ఆచారం సంప్రదాయం కన్నా నిజం గొప్పది అని తెలిసిన తర్వాత కూడా ఆయన ఎలా వస్తాడు? యేసు నన్ను ప్రేమిస్తున్నాడు, అది నేను తెలుసుకున్నాను. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, అది మీరు తెలుసుకోవాలి. నిజమేంటో మీరే తెలుసుకోవాలి. చనిపోయే వరకు ఏంటనేది అందరికీ తెలుసు. చనిపోయిన తర్వాత ఏంటి అని చాలామంది చెప్పుండొచ్చు. మీరు చాలా విషయాలు చదువుండొచ్చు. చనిపోయారు, మరణించారు అని మనం చెప్తున్నామే, దీనంతటికీ ఏంటి అర్థం? చనిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇది మీలో ఎవరైనా చెప్పగలరా? పరలోకం అనేది ఒకటి ఉంది. దాని పేరే నిత్యమైన జీవితం. దాని గురించి యేసు ప్రభు మాత్రమే చెప్పారు. యేసు ఆశించేది ఒకే ఒకటి, మన హృదయాన్ని, పరిశుద్ధమైన హృదయాన్ని, పావం చేయని హృదయాన్ని. అది ఆయనకిచ్చి చూడండి. మనం చేసిన పాపాలకి ఆయన సిలువుకి వేలాడి 3వ రోజు ప్రాణాలతో తిరిగొచ్చారు.
దీన్ని మీరు నమ్మితే, మీ పాపాలని క్షమించమని క్షమాపణ అడిగితే, మీరు చేసిన పాపాలన్నీ క్షమింపబడతాయి. ఏ రోజు మనం చనిపోయినా పరలోకానికి వెళ్ళొచ్చు. ఆయన నిజమైన దేవుడా లేదా అనే సందేహం నాకు ఉండేది. అది ఆయన్నే అడిగాను. ఆయన నిరూపించి చూపించారు. మీరు ఆయన్నే అడగండి. ఖచ్చితంగా మీరు ఆ ఆశ్చర్యాన్ని చూస్తారు. నేను ఏడ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. నేను ఏడ్చింది మా మావగారు చనిపోయారన్న బాధతో కాదు, ఒక క్రైస్తవుగా నా కర్తవ్యాన్ని చేయలేకపోయానని, నిజం చెప్పకుండా వదిలేశానే అనే బాధతో ఏడ్చాను. యేసు చెప్పిన నిజమైన మాట, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వారు వారు చేసిన క్రియలకు తక్కిన ఫలం నాతోనే వచ్చుచున్నది. యేసు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. వారు వారు చేసిన క్రియలకు దక్కిన ఫలం నాతో వచ్చుచున్నది. దేవి, నేను శ్మశానంలో మాట్లాడిన దాని గురించి నీకేం కోపంగా లేదుగా? యేసు గురించి చెప్పడానికి సమయం, కాలం, చోటు గురించి చూడకూడదు. చెప్పాలి అనుకున్నప్పుడే చెప్పేయాలి. జస్ట్ డూ ఇట్. యేసు తప్పకుండా వస్తాడు. అప్పుడు నిజాన్ని విని నమ్మని వాళ్ళని మాత్రం ఏవీ అడగడు. నిజం చెప్పని వాళ్ళని మాత్రమే అడుగుతాడు. మీ నాన్నగారు నిజాన్ని తెలుసుకోకుండానే చనిపోయారు. అది చెప్పలేకపోయినన్న బాధతో నేను ఏడ్చాను. ఈ లోకాన్ని సంతోషపరచడానికి నేను తలకొరువి పెట్టాను. మీ అందరి కోరికని నెరవేర్చడం కోసం ఆ అధికారంతో నేనలా మాట్లాడాననుకోవద్దు. 16వ రోజు మాట్లాడదాం అనుకున్నాను. శ్మశానం ఏ మనిషికైనా తన మరణాన్ని గుర్తు చేస్తుంది. అందుకనే నిజం చెప్పడానికి అదే సరైన చోటని నా మనసుకి అనిపించింది. చెప్పేశాను. క్రైస్తవుగా అది నా కర్తవ్యం. మీరు మీ దేవుడి కోసం చేసిన కర్తవ్యం కంటే నా ఒక్కదాని కోసం మీరు చేసింది నాకు సంతోషాన్ని ఇస్తుంది. గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. మత ప్రచారం చేయటానికి సమయం లేదని ఈ రోజు చాలామంది అంటున్నారు. ఇందుకు విడిగా సమయాన్ని కేటాయించాల్సిన అవసరం లేదు పాస్టర్. ఎప్పుడెప్పుడు వీలవుతుందో ఎక్కడైనా నిజాన్ని చెప్పచ్చు. జస్ట్ డూ ఇట్. అది ఆచరణలో కుదురుతుందా? ఎందుకు కుదరదు? నేను చేస్తాను. షాపింగ్కి వెళ్ళేటప్పుడు, బీచ్, పార్క్, ఇలా బయటికి వెళ్ళేటప్పుడు నేను చెప్తాను. వెరీ సింపుల్. జీసస్ లవ్స్ యూ. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్తాను. అదే కదా నిజం. మనుషుల ముందు నా గురించి ఎవరైతే వివరించి చెబుతారో అతని గురించి పరలోకంలో ఉన్న నా తండ్రికి నేను కూడా వివరించి చెబుతాను. రోజు పళ్ళు తోముకుంటున్నాం, స్నానం చేస్తున్నాం, తింటున్నాం, డ్రెస్ చేసుకుంటున్నాం. అలాగే ఇది కూడా చేయాలి. జస్ట్ డూ ఇట్. సమయం వచ్చినా లేక రాకపోయినా జాగ్రత్తగా ప్రసంగం చెయ్యి అని 2వ భాగంలో 4:2లో చెప్పబడింది. మన ఇంట్లో పనిచేసేవాడు, పేపర్ వేసేవాడు, పాలు పోసేవాడు, కార్ పార్కింగ్లో టోకెన్ ఇచ్చేవాడు, ఇలా మనం ఎంతో మందిని కలుస్తున్నాం. వాళ్ల దగ్గర మనం ఒక్క నిమిషం ప్రభు గురించి చెప్పచ్చు. అది సువార్త. కొన్ని సమయాల్లో అది వర్కౌట్ అవ్వదు బ్రదర్. ఏమవుతుంది విక్టర్? చంద్రు చెప్పినట్టుగా చెబితే ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఏముంది, కొంతమంది కోపంగా చూస్తారు. అంతకు మించి కోపం వచ్చినవాడు ఒక దెబ్బ వేస్తాడు. హత్య చెయ్యడు కదా. రక్తసాక్షికి విలువివ్వాలంటున్నారా? అది మీలాగా పాస్టర్స్ పని చేసేవాళ్ళ పని. అప్పుడు మనం ఎవరు జాన్? యేసును అంగీకరించిన వాళ్ళందరూ బోధించేవాళ్లే.
నిజం కోసం చావడానికి కూడా సిద్ధంగానే కదా ఉండాలి. ఆయన వల్లే తప్ప వేరెవరి వల్ల రక్షించడం కుదరదు. మనం రక్షించబడవలెనంటే ఆకాశం కింద ఉన్న మనుషుల మనసుల్లో ఆయన నామమే సర్వత్రా, వేరే నామాన్ని జపించవలసిన అవసరం లేదని సెలవిచ్చారు. ఇలా చూడండి, నిజాన్ని చెప్పడం మనందరి బాధ్యత. ఈ రోజు సౌత్ కొరియా, చైనా ఆయా దేశాల్లో క్రిస్టియన్స్ శాతం 80% మించిపోయింది. దానికి కారణం చంద్రు లాంటి వాళ్ళ ప్రవచనాలే. 1-to-1 షేరింగ్. అది ఎందుకు మన దేశంలో లేదంటే మన ప్రజలు ఊళ్యం కోసమే మనుషుల్ని పక్కన పెట్టేస్తున్నారు. అవి సువార్త వాళ్ల పని, పాస్టర్ యొక్క పని అనుకుంటున్నారు. మరికొందరు సువిశేషానికి కాస్త డబ్బులిస్తే చాలు అనుకుంటున్నారు. ఆయన చెప్పిన మంచి మార్గాల్లో మనం కూడా నడిచినట్టయితే ఒకరిలో ఒకరు ఐక్యమవుతాం. దైవ కుమారుడైన యేసుక్రీస్తుని రక్తం సకల పాపాలను హరించి మనల్ని పరిశుద్ధం గావిస్తుంది. 1 యోహాన్ 1:7. మరికొందరు వాళ్ళు చేసే పని కాస్త ఇబ్బందిగా ఉంది అనుకుంటున్నారు. పదవి, అంతస్తు, జాతి, గౌరవమే అడ్డంగా ఉంది అనుకుంటున్నారు. ఒకరితో ఒకరు మామూలుగా మాట్లాడి ప్రేమతో చెప్తామే, అదే శక్తివంతమైన ఊళ్యం. వెల్ సెడ్ చంద్రు. ఈరోజు పాస్టర్స్ చాలామంది ఏం చెబుతున్నారు? ఆత్మశుద్ధి చర్చి లోపల జరగాలని అంటున్నారు. ఒక్కొక్కరు ఇద్దరిద్దరు చొప్పున చర్చికి తీసుకురండి అని చెప్పే ఏ పాస్టరు ఇద్దరికి సువార్త చెప్పండి అని మాత్రం చెప్పడం లేదు. కొంతమంది పాస్టర్స్ ఏమనుకుంటున్నారంటే మీ అందరికీ 6 రోజులు పని, 1 రోజు సెలవు అంటే కొంతమంది పాస్టర్స్కి ఆదివారం పని, మిగతా 6 రోజులు సెలవని అనుకుంటున్నారు. ఒక చర్చికి 2000 మంది వస్తున్నారంటే ఆ 2000 మంది ఒక్క రోజుకి ఇద్దరికి నిజాన్ని చెప్తే 1 నెలకి 1,20,000 మందికి నిజాన్ని చెప్పచ్చు. అందుకనే చెప్తున్నాను, పర్సనల్ మినిస్ట్రీ ఇస్ ద పవర్ఫుల్ మినిస్ట్రీ. చైనాలో అదే చేస్తున్నారు. కరెక్ట్. అదే మేలుకొలుపు. దాని పేరే క్రూసేడ్. మేలుకొలుపు అంటే కుదిపి శబ్దం చేసి ఆరాధించడం, పరభాషల్లో మాట్లాడడం అని ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు. పాస్టర్, అయితే దావీదులా నాట్యం ఆడమంటున్నామే, అది తప్పంటున్నారా? వేరే భాషలో మాట్లాడడం కూడా తప్పే అంటారా పాస్టర్? తప్పుగా అర్థం చేసుకున్నారు. భయంతోనే ప్రభువుని ఆరాధించండి, ఆ భయంతోనే ప్రచారం గావించండి. ఆత్మార్పణమైన జీవితం ఉన్నతమైనది, సముచితమైనది, వెర్టికల్ అండ్ హారిజాంటల్. ఆత్మార్పణము అంటే పరలోకంలో ఉన్న దేవునితో మనకున్న అనుబంధము, తపన, ఆరాధించుట, ప్రవర్తించటం. అదే వెర్టికల్. సముచితము అంటే దేవుని గురించి ప్రేమగా చెప్పి అందరితోనూ మనం ఏర్పరచుకునే బంధం. అది హారిజాంటల్. అదే సువార్త. మనకి రెండూ ముఖ్యమే. ఈరోజు ఎక్కడికి వెళుతున్నారు? ఒక జీవిత ఖైదీని కలుసుకునే అవకాశం దొరికింది. చంద్రువే పట్టుపట్టి ఈ రోజే వెళ్లాలని తీసుకొచ్చాడు. జస్ట్ డూ ఇట్. ఏం చంద్రు, అంతే కదా? నిజం చెప్పడానికి మనకి ఒక అవకాశం వస్తే అది దేవుడి నిర్ణయమే అని నేను అనుకుంటాను పాస్టర్. అది వెంటనే చేసేయాలి. యు ఆర్ రైట్. ప్రభువా, తమరి దయ, ఆశీర్వాదం వల్ల ఇష్టాన్ని, చేసే పనిని మీలోని సృష్టించేవాడిగా ఉన్నాడు. మనం చెప్పాలి అనుకునే వాళ్ళు మనం ఆ నిజాన్ని వాళ్ళకి చెప్పకముందే చనిపోయి ఉంటే అది జీవితాంతం మనల్ని తొలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా నాకు మన ఫ్రెండ్స్, బంధువులు ఎంతో మందికి నిజాన్ని చెప్పలేకపోయిననే బాధ ఇంకా నాలో ఉంది. ప్రే చేయండి పాస్టర్. తమ్ముడు, యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. యేసు గురించి మీకేమైనా తెలుసా? మనం ఏ పాపం చేసినా యేసు మనల్ని క్షమిస్తారు. ఆయన క్షమిస్తే
విడుదలైపోతానా? దొరుకుతుంది. ఎలా 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 చెప్పు. విడుదలవుతానా? పాపం నుంచి విడుదల లభిస్తుంది. మనశ్శాంతి, సంతోషం, సమాధానం అన్నీ దొరుకుతాయి. నీ యావజ్జీవ శిక్ష చట్టం విధించుండొచ్చు, కానీ మోక్షానికి వెళ్ళాలన్నది నువ్వే నిర్ణయించుకోవాలి. చూడండి సార్, నేను చేసిన పాపానికి ఈ శిక్షే తక్కువ. నన్నేలా జర క్షమించగలరు? యేసు నన్ను క్షమిస్తారా? సొంత మామయ్యని చంపేశాను సార్. నాకేమీ తెలీదు. నేను రౌడీ కాదు సార్, కానీ మా అన్నయ్య రౌడీ. ఆస్తి తగరాదు, బంజర్ స్థలం సార్, 2 సెంట్లు కూడా లేదు సార్. వైన్ షాప్లో స్టార్ట్ అయింది సార్, మాటలతో స్టార్ట్ అయింది, కోపం ముంచుకొచ్చేసింది, నరికేశాను. కానీ మా మామయ్య చాలా మంచివాడు సార్, కైపులో తెలియలేదు, నరికి చంపేశాను. ఇప్పుడు చెప్పండి సార్, యేసు నన్ను క్షమిస్తాడా? తప్పక క్షమిస్తారు. పాపులని చెప్పి ఎవరిని వెలివేయడు. ఆయన్ని నువ్వు నమ్మాలి. ఆయనే నిజమైన దైవం. ఆయనకి మాత్రమే క్షమించే అధికారం ఉంది. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన మనల్ని వదిలిపెట్టడు. మనం చేసిన పాపాలకి ఆయన సిలువలో వేలాడి ప్రాణాలు వదిలారు. యేసుని సిలువకి వేలాడదీసినప్పుడు ఆయనతో పాటు 2 దొంగల్ని కలిపి శిక్షించారు, తెలుసా మీకు? వాళ్ళల్లో ఒకడు ఆ సమయంలో యేసుని అంగీకరించాడు. వాడు పరలోకానికి వస్తాడు అని యేసు చెప్పాడు. ఆ యేసే ఈరోజు నీకు చెప్తున్నాడు, నువ్వు చేసిన పాపాలకి మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగు, తప్పక నిన్ను క్షమిస్తాడు. నీకు సమాధానం దొరుకుతుంది. ఒకరోజు మోక్షం లభిస్తుంది. నేనిప్పుడు ఏం చేయాలి సార్? మేము నీకోసం ప్రార్థన చేస్తాం. నువ్వు కూడా మాతో కలిసి ప్రార్థన చెయ్యి. ఆ దేవుణ్ణి క్షమాపణ అడుగు. మమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడే ఓ యేసు ప్రభువా, ఆమెన్. ఇప్పుడు నువ్వు ఒక క్రైస్తవుడివి. గాడ్ బ్లెస్ యూ. మేము వస్తాం. సార్, ఈ విషయాన్ని మా అన్నయ్యతో కూడా చెప్తారా సార్? చేతిపట్టు మంగళపురం సార్. జనార్దన్ అంటే ఎవరైనా చెప్తారు సార్. మా అన్నయ్యకి కూడా చెప్తారా సార్? రేపు మా అన్నయ్య కూడా ఇక్కడికి వస్తాడు సార్. ఎలాగైనా మీరు చెప్పండి సార్. యేసు గురించి అతనికి చెప్పండి సార్. తప్పకుండా వెళ్ళి చెప్తాం. మీరు కూడా ఆయన కోసం ప్రార్థన చేయండి. మేము వస్తాం సార్. మర్చిపోకుండా చెప్పండి సార్. మంగళాపురం 2వ వీధి 3వ ఇల్లు సార్. పేరు జనార్దన్ సార్. చెప్తారు కదా సార్? సార్ మర్చిపోకండి సార్, దయచేసి చెప్పండి సార్. తప్పకుండా చెప్తాం. మేము వస్తాం. అక్కడ ఉన్న చిల్లర కొట్లు అడిగినా చెప్తారు సార్. అక్కడే ఉంటాడు సార్. ఆ పక్కనే ఎక్కడైనా ప్యాక్ ఆడుతూ ఉంటాడు సార్. ఎలాగైనా చెప్పండి సార్. జనార్దన్ సార్, మర్చిపోకండి. చేతికి దారాలు కట్టుకో ఉంటాడు, మెడలో కర్చీఫ్ కట్టుకో ఉంటాడు సార్. మర్చిపోకండి సార్. సార్ నేను మిమ్మల్ని నమ్ముతున్నాను సార్. సార్ మర్చిపోకండి, చెప్పండి సార్. జనార్దన్ 2వ వీధి. మర్చిపోకండి సార్. చెప్పండి సార్, చెప్పండి. ఆ జనార్దన్ని వెళ్ళి కలుద్దామా? ఏంటి బ్రదర్ మీరు అది అంత సీరియస్గా తీసుకున్నారా ఏంటి? చంద్రు, విశ్వాసం వేరు, తెలివి వేరు. నిప్పని తెలిసి కూడా అందులో కాలు పెట్టచ్చా? తప్పకుండా పడచ్చు. అదే
సాత్రాక్, మేషాక్, ఆబేద్నెగో చేశారు. మేము ఆరాధించే దేవుడు అగ్ని నుంచి మమ్మల్ని విడిపించకుండా వెళ్ళిపోవచ్చని చెప్పారు. దేవుడు ఉనికిని గ్రహించే జ్ఞానం వాళ్లకుంది. అందుకనే నమ్మకంతో దూకేశారు. వాళ్ల వెంట్రుకు కూడా ఏమీ కాకుండా బయటకొచ్చారని గ్రంథంలో రాసుంది. ప్రాక్టికల్గా ఆలోచించండి. అదేమంత మంచర్య కాదు. జనార్దన్ అనేవాడు ఒక పెద్ద రౌడీ. గోలియాత్ కన్నా బలమైనవాడా? గొడవకి వెళ్ళిన దావీదే ధైర్యంగా వెళ్ళాడు. నిజాన్ని చెప్పే మనం ఎందుకు భయపడాలి? బైబిల్లో ఉదాహరణ ఉందని చెప్పచ్చు, కానీ పడిన తర్వాత ఆలోచించడం చాలా వేస్ట్. మీ విశ్వాసంతోనే ధైర్యాన్ని, ధైర్యంతోనే జ్ఞానాన్ని, జ్ఞానంతోనే పట్టుదలని, పట్టుదలతోనే సహనాన్ని, సహనంతోనే దైవభక్తిని, దైవభక్తితోనే సహోదర స్నేహాన్ని, సహోదర స్నేహంతోనే ప్రేమని అందరికీ పంచమని చెప్పారు. ఇవన్నీ మీలో పూర్తిగా ఉన్నట్టయితే మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే యేసుక్రీస్తు దగ్గరికి చేర్చుకుని మిమ్మల్ని ఓ పరిపూర్ణ మనుషులుగా ఆయన మారుస్తాడు. ఈ లక్షణాలేవీ లేనివాడు తను చేసిన పాపాల వల్ల తన చుట్టూ ఉన్న మంచిని గ్రహించలేక కళ్ళు కూరుకుపోయినా ఓ గుడ్డివాడిలా ఉన్నాడు. అందువల్ల మీరు ఏం చేసినా ఆచితూచి చేస్తే ఎలాంటి తప్పు జరగదని యేసే చెప్పారు. ఒకవేళ తెలియక చేసినా యేసు మనల్ని ఎన్నటికీ చెయ్యి విడువడు. మీరిప్పుడేమంటారు? మేము ఆ ప్రభువుకి ఎప్పుడు సేవ చేస్తూ ఉంటామని పౌలే చెప్పారు. మన వల్ల ఆయనంతా చేయాలి, అదే నేను అనుకుంటున్నాను చంద్రు. విత్తనాన్ని నాటినవాడు గొప్పవాడు కాదు, దానికి నీరు పోసినవాడు కూడా గొప్పవాడు కాదు, కానీ ఆ విత్తనాన్ని సృష్టించిన దేవుడు మాత్రమే అతి గొప్పవాడు. అది మాత్రమే కాదు, విత్తనం నాటినవాడు, నీరు పోసినవాడు ఇద్దరు కలిసే ఉంటారు, కానీ వాళ్ళు చేసిన పనికి వారు ఊహించినంత ప్రతిఫలం దక్కుతుందన్నారు. గాస్పెల్ ఇస్ ద కీ టు బ్లెస్సింగ్. విత్తనం నాటి అపోలో నీరు పోశారు, దేవుడు ఇదంతా చేశాడని పౌల్ చెప్పారు. మీరు చెప్పేవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ క్రైస్తవ జీవితంలో కానీ అనే మాటే ఉండదు జాన్. ఆయనకు అన్ని వేదాలు తెలుసు, కానీ ఆయన బాగా ప్రచారాలు చేస్తాడండి, కానీ ఆయన నిజమైన క్రైస్తవు అండి, కానీ ఆ కానీలో మొత్తం అంతా పూర్తయిపోయింది. ఇట్స్ ఓకే. మీరేమంటారు విక్టర్? ఆ ఖైదీ ఇమోషనల్గా మాట్లాడుతున్నాడు, దాన్ని సీరియస్గా తీసుకొని, అదీ కాకుండా అలాంటి ఏరియాకి 2 తీమోతీలు 2:24 నుంచి 2:26. దేవుడికి సేవ చేసేవాడిప్పుడు ఎవరితోనూ గొడవ పడకుండా ఉంటూ చాలా సున్నితంగా, ఎంతో శాంతియుతంగా ఉంటాడు. మంచి మాట తీరుతో చెడుని కూడా తనలో మంచిగా జీర్ణించుకునేవాడిలా ఉంటాడు. ఎదిరించేవాళ్లు సత్యాన్ని తెలుసుకునేట్టు దేవుడు వాళ్ల మనసుని బాగా మార్చి వరాన్ని ప్రసాదించి పైశాచికత్వంతో నిండిన అతని మనసుని అతని గుప్పెట్లో ఉన్న మిగతా వాళ్ళందరినీ స్పృహలోకొచ్చేలా చేసి వాళ్ళందరికంటికి మీరు అర్థమయ్యేట్టు ఎంతో శాంతంగా వాళ్ళందరికీ మనం బోధించాలి. మీరు కూడా మీరుంటున్న అంధకారంలోంచి ఆయన తన ఆశ్చర్యమైన వెలుతురున్న చోటికి రప్పించి అతని పుణ్యాలని తెలియజేయడానికి బాగా తెలుసుకున్న సంతతిగాను, రాజరికమైన ఆచార్యుల గుంపుగాను, పరిశుద్ధమైన జాతిగాను ఆయనకి కావలసిన ప్రజలుగా మీరున్నారు. మీరు బయలుదేరి వెళ్ళి అన్ని జాతులని శీషలుగా మార్చి పితా, కుమారుడు, పరిశుద్ధాత్మ నామంలోనే వాళ్ళందరికీ బాప్తిషం చేయించి నేను మిమ్మల్ని ఆదేశించిన అన్నిటినీ వాళ్ళకి నచ్చిన విధంగానే వాళ్ళందరికీ బోధించండి. ఇదిగో ప్రపంచపు నిర్ణయానికి అంతం ఎల్ల వేళల్లోనూ నేను ఎప్పుడు మీతోనే ఉంటాను అన్నారు. చర్చ్ నుంచి ఒకరు వెళ్ళిపోయారు, మీరిద్దరైనా జైలుకు వచ్చారో అని సంతోషపడ్డాను. ఇప్పుడు చెప్పండి, నాతో ఎవరొస్తారు? మరేం పర్వాలేదు, నేను మిమ్మల్ని తప్పుగా అనుకోను. నేనే ఒంటరిగా వెళ్తాను. ఇక్కడ జనార్దన్ అంటే ఎవరు? వాళ్ళ తమ్ముడు కూడా ఇప్పుడు జైల్లో ఉన్నారే. ఆయన 2వ వీధిలో ఉంటాడు, వెళ్ళడుగు.
ఎక్స్క్యూజ్ మీ, మిస్టర్ జనార్దన్ అని ఎవర్రా వాడా? జనా చూడ్డానికి పోలీసులో ఉన్నాడు. విగ్గు పెట్టుకున్నట్టున్నాడు. వీడిపై పోలీసా? ఒరే నువ్వా? ఈయన యేసు గురించి చెప్తారు జన్నా. మీతో కొంచెం మాట్లాడాలి. ఈ ఆట చూడండి. ఏంటి? మీ తమ్ముడిని జైల్లో కలిశాను. ఆయనే మిమ్మల్ని కలవమన్నారు. మీకు యేసుప్రభు గురించి తెలుసా? నీకు మందు కొట్టడం వచ్చా? యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అలాగా? వైన్ షాప్లో కూడా ఇదే మాట చెప్పారండి. డబ్బులు తీసుకోకుండా రోజు కాపిస్తున్నాడు. మీ తమ్ముడు ఈ పరిస్థితిలో కూడా యేసు గురించి తెలుసుకున్నాడు. అందుకని పోరా, మర్యాదగా వెళ్ళిపో, లేదంటే ఆ యేసుని కర్రకు తగిలించినట్టు నిన్ను తగిలిస్తావు. ప్రశాంతంగా ఏదో మందు కొడుతుంటే ఇక్కడికి వచ్చి తల తింటున్నాడా? పోరా. జనా, నన్ను మీ స్నేహితుడిగా భావించండి. మీ తమ్ముడు మీ మీదున్న ప్రేమతోనే నన్ను ఇక్కడికి పంపించారు. యేసు మాత్రమే మనం చేసిన పాపాల నుంచి మనల్ని కాపాడగలరు. ఒక్క నిమిషం నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. రేయ్, వెళ్తావా లేదా? పోరా. యేసువే ప్రాణం ఉన్న దేవుడు. యేసువే నిజమైన దేవుడు. వెళ్ళరా అని చెప్తున్నాను కదా. యేసు ప్రభువు మాత్రమే దేవుడు. ఎడవద్దయ్య. ఈ ఏరియాలో 5 ఏళ్ల నుంచి నేను ఇన్స్పెక్టర్గా ఉంటున్నాను. ఎవరో చెప్పారంటే మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నేను చెప్పాల్సింది చెప్పేసాను ఇన్స్పెక్టర్. మీరు చెప్పాలనుకున్నది చెప్పారు, ఏం జరిగిందో చెప్పలేదే. మీరు ఎవరి కోసం వెతుక్కుంటూ వచ్చారో అనడానికి సాక్ష్యాలున్నాయి. ధైర్యంగా చెప్పండి. నేను చెప్పిందే మీరు వాంగ్మూలంగా కూడా తీసుకోవచ్చు ఇన్స్పెక్టర్. చట్టం ముందు మీరు చెప్పాలనుకున్నది చెప్పారు. నేనిప్పుడు పర్సనల్గా అడుగుతున్నాను, ఎందుకని అతను ఎవరో చెప్పడం లేదు? భయమా? వీరాది వీరుడు యేసు సేవకులు అని మనం పాడుదాం. నేనొక క్రైస్తవుణ్ణి. నేనందరికీ యేసు గురించి చెప్తాను.
యేసు ప్రేమ గురించి చెప్పి ఆయన చెప్పిన క్షమాపణని మర్చిపోతే నేను చేసే ప్రచారానికి అర్థం లేకుండా పోతుంది. స్టెయిన్స్ అనబడే ప్రచారకులు, తారాసింగ్ అనబడే తీవ్రవాది వారి పిల్లలతో కలిసి కాల్చేశాడు. కానీ అతని భార్య ఆయన్ని క్షమించింది. అతన్ని విడుదల చేయమని పోలీసులకే లేఖ రాసింది. అదే యేసు యొక్క ప్రేమ, ఆయనే నేర్పించిన క్షమాపణ. జైల్లో ఉన్న అతని తమ్ముడు ప్రాధేయపడ్డాడు. మా అన్నయ్య ఇక్కడికి రాకుండా ఉండడానికి అతనికి కూడా యేసు గురించి చెప్పండి అని ఏడ్చాడు. ఇప్పుడు నేనే అతన్ని జైలుకి పంపొచ్చా సార్? ఇన్స్పెక్టర్, యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. డాక్టర్, ఇప్పుడున్న కండిషన్ ప్రకారం ఏం చెప్పలేము. తలకి దెబ్బ బాగా తగిలింది. ఆయన మెమరీ కోల్పోవడానికో కోమా స్టేజ్కి వెళ్ళడానికో చాలా అవకాశాలున్నాయి. చూడాలంటే మీరు మాత్రం వెళ్ళిరండి. ఆయన స్ట్రెయిన్ చేయకండి, ఓకే? ఇంకా ఉందా దేవి? క్రీస్తువే నాకు జీవితం, చావు నాకు ఆదాయం. చావుకి భయపడేవాడు క్రైస్తవు కాదు. నేను మరణించిన పరలోకానికి వెళతానన్న నమ్మకంతో ఉన్నాను. రక్షణ లేకుండా మోక్షం లభించడం కష్టం. నా చివరి కోరిక అడుగుతున్నాను అనుకోకు. ఆయన గురించి బోధించేవాణ్ణే అయినా నా ఆయుష్ ఎంత కాలం అన్నది అది ఆయన చిత్తం. ఎజెకియల్ దీర్ఘదర్శి అనే ఒకరికి 15 సంవత్సరాలు ఆయుష్ని ప్రభు అతనికి ఇచ్చారని బైబిల్లో రాసుంది. అదేవిధంగా నాకు కూడా ఇస్తారని నేను నమ్ముతున్నాను. యేసుయే నిజమైన దైవం, ప్రాణమున్న దైవం, ఒకే దేవుడని నువ్వు కూడా నమ్మితే నీ ప్రార్థనని కూడా ఆయన వింటారు. దేవి, యేసు నిన్ను కూడా ప్రేమిస్తున్నారు. జీసస్ లవ్స్ యూ టూ. జీసస్ లవ్స్ యూ టూ. జీసస్ లవ్స్ యూ టూ. జీసస్ లవ్స్ యూ టూ. హల్లెలూయా. 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 డాక్టర్, కోమా స్టేజ్ లాంటిదే. వెంటిలేటర్లో ఉంచాము. ఆయనకి స్పృహ ఎప్పుడు వస్తుందో చెప్పలేం. రాకుండా కూడా పోవచ్చు. A divine miracle should happen.
సెందిల్ ఏనా ఇంతసేపు భోజనం ఆరిపోతుంది కదా భోంచేసి వెళ్ళు. లేదు మమ్మీ, వాడికి జీసస్ గురించి చెప్పానంతే. ఎవరికైనా జీసస్ గురించి చెప్పాలి అని అనుకుంటే వెంటనే చెప్పాలని నాన్నగారు చెప్పారు. నీకు జీసస్ అవసరమరా అని చెప్పానమ్మా. జీసస్ లవ్స్ యూ. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. జీసస్ లవ్స్ యూ. జీసస్ లవ్స్ యూ. ఇవ్వు. జీసస్ లవ్స్ యూ. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు.